బాక్స్ కానీ ఉందా? ఏటమ్మా బాక్స్ కానీ ఉందా? బాచ్ కట్టలేదమ్మా. ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చుంటావా? కూర్చుంటాను. నేను మంచి బాటిలను అన్నం తీసుకొస్తాను. ఇక్కడే కూర్చో. ఇప్పుడే వస్తా, ఒక 5 నిమిషాలు వస్తా. ఇక్కడే కూర్చో బాబాయ్, నేను ఒక 5 నిమిషాలు వస్తా. నాకేం పెట్టాలే, ఇస్త్రీ దొరకలేదు బాబాయ్, తిరిగాను. మరి కొద్దిగా చల్లగా ఉంది ఈరాజు. నేను ఇంటికి ఎక్కడి దాకా వెళ్ళాలి? నువ్వు ఎక్కడి దాకా వెళ్ళాలి? విజయవాడ దాకా వెళ్ళాలమ్మా. అయ్యో, మీదే ఊరు? మాది సీడిపోలం అమ్మ, గంగవరం దగ్గర. ఓకే, తిన్నాక మాట్లాడు. మాది ఇక్కడే పక్కనే ఉప్పలపాడు. నువ్వు ఎట్లా ఉన్నావు మరి? ఉప్పలపాడు ఈ పక్క. ఎన్ని రోజులు తిని? ఏటమ్మా ఎన్ని రోజులు? మొన్న నుంచి తినలే. లారీ వాళ్ళు పెడతారు, లారీ వాళ్ళు పెడతారు కదా మనకి. మొఖం కండీలు దిగిపోసాడు నా. అదేంది ఇంకా పోన్లే అనుకోని ఇంకేమనలే. భార్య పిల్లలు ఉన్నారమ్మా, ఇద్దరు, ఆడ మగ చదువుకున్నారమ్మా. మరి పనికి వెళ్ళొద్దన్నారు, నేను వెళ్ళాను. వాళ్ళు ఇంకా వెళ్ళొద్దన్నారు. అట్లా మోసం చేస్తే ఎట్లా చెప్పు కదా. వస్తాడు, మా ఊరు వస్తాడు. అవునరా, అప్పుడు ఉన్నది ఆడు వచ్చినప్పుడు ఇందులో ఏమున్నాయి? బట్టలేనా? బట్టలమ్మా, చలిగోటు. అంతే, ఎండాకాలం చలిగొట్టు. బట్టలు వదిలేసాను అక్కడ. మా వాళ్ళు ఉన్నారు, తెస్తారు. దూరం నడుచుకుంటా. ఇప్పుడు విజయవాడ వెళ్ళాల్సింది. ఏడమ్మా విజయవాడనా? విజయవాడ అయితే అక్కడి నుంచి రాజమండ్రి ఏదో పోతాను. ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వెళ్ళటం ఈ ఎండకి కరెక్ట్ కాదు. నేను బస్ స్టాండ్ దగ్గర తీసుకెళ్తాను, టికెట్ తీసుకుంటా, నీ ఖర్చులకి ఇస్తా, బస్సు ఎక్కిస్తా. బస్సు వెళ్తావుగా? బస్సు వెళ్తాను అమ్మా. నేను నీకోసమే ఉన్నాను, నా పని అయిపోయింది, డ్యూటీ అయిపోయింది. నా కొడుకు కూడా తాడా. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. మా అబ్బాయి నీకు తింటాడమ్మా, నీకు తింటాడమ్మా కొడుక. ప్రశాంతంగా తినేసే. ఈ పక్క పొలాలు ఎక్కువ వేస్తారు కదమ్మా. పొలాలు, అది కూడా లాటరీ బాగా. అదృష్టం కలిసి దానిలో ఏమైనా తీసుకుంటారా? సాయంత్రానికి దానిలో ఏమైనా తీసుకుంటారా? దగ్గరలోనే బస్ స్టాండ్ ఉంది, పక్కనే. బస్ ఎక్కితే విజయవాడ బస్సు కాకెక్కించమ్మా కొడుక, ఎక్కించు నువ్వే. బస్ ఎక్కిందా నీతో ఉంటా. అమ్మా పెట్టిన వాడికి పుణ్యం అంతే తెలిసిన.
దేవుడు చల్లకున్నారు చూడాలి. కొంతమంది అనుకుంటారమ్మా ఆడికి పెట్టేది బొక్క అనుకుంటారు. అదే అందరం అట్టే వచ్చాం, అట్టే పోతాం. అది కూర మట్టు బాగుంది. అవునా? ఇంకా నువ్వు మా నాయనమ్మ కూర తినాల్సింది. ఓ మాలు చేయరు. ఈ కూర బాగుందంటే మా ముసలామ్మ కూర ఇంకా బాగుంటుంది. కూర బాగుందమ్మా. అమ్మ ఇలాగ ఉండాలా కూర? ఇలాగ ఉండాలా? మీ సొంతూరు ఏది బాబా? ఏంటమ్మా సొంతూరు ఏది? మా సొంతూరు గంగవరం దాటుకోవాలమ్మ. గంగవరం తెలుసా? ఏ జిల్లాది? తెలుగు. తెలంగాణ. మీరేడు ఉంటారు? మేము అడ్డదేవి సైడ్ ఉంటాం. అడ్డదేవి అయితే గంగవరం దాటిపోవాలమ్మ. అడ్డదేవి సైడ్ ఉంటాం. నేను టీచర్లే, పిల్లల్ని తీసుకొని వచ్చా. పిల్లలు అక్కడ ఆడ గుడి దగ్గర భోజనాలు పెడుతున్నారు. భోజనం చేస్తున్నారు వాళ్ళు. నేను ఎప్పుడు వస్తాను రైట్ వచ్చా. ఈ లోపల మీరు నడుచుకొని కాబట్టి నాకు అర్థం కాల. అంటే మన చేపలు పెట్టేవాళ్ళు ఉంటారు ఎక్కువ. ఈ మూడు చూసి పాపం చేపలు అయినామో ఒక్కడే మిగిలిపోయాడు అట్లా వేసుకుంటారు కదా మూట. ఏంటంటే వాళ్ళు ఇట్లా వేసుకుంటారు గుజాలు. చేపలు పెట్టేవాళ్ళు ఏమో పాపం ఒక్కడే మిగిలిపోయాడు. ఈ దగ్గర నడుచుకుంటూ పోతుంటే దగ్గర అనుకుంటారా? దూరం ఏం తెలిసింది? దూరం వల్ల దూరం నడుచుకుంటూ పోరు కదా, తెలియదు కదా. చేపలు ఎక్కువ పడతారు కదా ఇటు. చేపలు ఎక్కువ. మీకు ఎలాగైనా సముద్రం లాంటి దగ్గర కదమ్మా. దగ్గరే. నేను నా నెంబర్ రాసిస్తాను, రాజు అమ్మ జేబులో పెట్టుకో. ఎప్పుడన్నా అనుభవం ఇటు వచ్చినప్పుడు ఒకసారి వేసుకో, మొత్తం వేసుకో. ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి చింతపండు ఉన్నది, చింతపండు తెస్తాను. చింతపండు ఉన్నది ఎప్పుడు మాకు డైలీ తోట ఎక్కువ మాది. మా ఊరికి ఎక్కువ, చింత తోట ఎక్కువ. మాకు ఆ పంట ఎక్కువ అమ్మా. గోగారం తెచ్చి అమ్ముతాం. గోగారం తెస్తాం. గోకారం మార్కెట్ తెస్తాం. అయినా మనం దూరం ఎట్లా నడిచిపోదాం అనుకున్నాం. ఇంకేం చేస్తామమ్మా? ఏం చేస్తా? చేతిగా డబ్బులు కదా, అంత దూరం నుంచి నడిచి ఎక్కడ ఇలాంటి తగిలితే అక్కడ పడకుండా పోయాను. ఏదైతే పడుకుంటున్నాను చోట మళ్ళీ పొద్దున్నే ఇంకా మంచిగా పట్టుకొని ఘాటుగా పట్టుకొని తాగి అంతే. ఏం పని తీసుకెళ్ళాడు మేస్త్రి? ఇదమ్మా పెద్ద డాబా కడుతున్నాడు. ఊసలు ఎంత ఇచ్చాను ఊసలు అంటే డబ్బులు ఇవ్వమంటే ఇవ్వనన్నా. ఇవ్వనంటే నీకు ఉండేది ఇంకొకటి అని 4 గ్రాములు తప్పుకున్నాం. అందులో 4 నాకు కుదిరేసి నేను కడితే పడిపోయాడు. అలా చేశారు. అందులో చేతులు కడుక్కుంటూ పోతే డబ్బులు ఉన్నాయి, నాకు లేవు. అందులో జాగ్రత్తలు ఉన్నా. అప్పటికే మా కుర్రాడు మా అమ్మాయి కూడా వెళ్ళొద్దు వద్దునా అన్నారు. నేను బలం గిట్టాను.
ఓపుకున్నప్పుడు ఏదో ఒకటి చేసుకోవాలిగా. ఓపుకున్నప్పుడు చేస్తానే ఉండాలి ఏదో ఒకటి. అలాగనే అనుకున్నాను నేను. ఆ ఓనర్ అన్నవాడు ఇవ్వలేదు, డబ్బా వచ్చేసి. ఏ ఊరు నుంచి నడుచుకోవచ్చు? చెన్నై నుంచి నడుచుకోవచ్చు. ఎన్ని రోజులు ఇప్పటికి? అప్పొచ్చి 6 రోజులు రాస్తుందమ్మా. 6 రోజులు పెట్టి నడుచుకుంటా. మరేం చేస్తాం, మరి చేతిగా చూస్తే డబ్బులు ఎవరికి అడిగినా ఇవ్వగా ఉంటాను. ఈ రోజుల్లో అందరి పరిస్థితి కష్టంగా లేదు. మొన్న నీకు పాపం ఒక ఆవిడ నాన్న రాన్న రమ్మని మొన్న పెట్టేది పాపం. అది తినడమే అయ్యేలా కంచలే. అది అందుకే 3 రోజులు అయిందమ్మా. ఇక్కడైతే చేతులు తెలియడమ్మా ఏ పని కూడా బాబు. ప్రశాంత సంతుల్లో బతుకు బాబాయ్. బయట ఎందుకమ్మా నా కుర్రోడు గోకాల తెచ్చి కోళ్ళ వ్యాపారం చేస్తాడు. ఇంకా కుంజులకు మరి ఇంకా ఇంకెందుకు బయటికి వెళ్ళొద్దునని అన్నాడు. నా దరిద్రమేటో పిల్లలు చక్కగా ఎదిగి వాళ్ళు చూసుకున్నప్పుడు చెప్పినప్పుడు నుంచి కూడా ఆలోచించుకుంటా నేను ముందుగా చేశాను. మాట వెళ్ళిపోతాను. బాగుందా? బాగుందా? దాంట్లో ఇంకా తీసుకున్నాను కదా. కూర మాత్రం మంచిగా బాగుంది. కూర కూర బాగా వండింది. తీర్తనందమ్మా అనంత పెట్టుకుని వేరే వాళ్ళు కూడా కూర్చుంటారు. ఆ నీళ్ళు ఇక్కడ పోసేసుకుంటానే అమ్మా. ఈ బాటిల్ ఇక్కడ తీసుకో. బాటిల్ నీకే. అది పట్టపోనా? ఇంకా నీకే కదా. అన్న పడవచ్చు మళ్ళీ చల్ల నీళ్ళు తోటి ప్రశాంత పడుతుందని. ప్రశాంతంగా ఇంకా బస్ ఎక్కుతాను. బస్ ఎక్కి చెల్లు 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 అక్కడ మరి అక్కడ ఇంకో చోట పెడుతున్నారుగా. ఏదో ఒకటి బాబాయ్కి కొద్దిగా దూరం పోవాలి. ఆయన అక్కడ మీరు పోవాలని చెప్తున్నారు. ఏం కాలే బాబా నీకు? చెన్నై నుంచి నడుచుకుంటా. చెన్నై నుంచి నడుచుకుంటూ వస్తున్నారా? అవునా? విజయవాడ బాగుందా? బస్ స్టాండ్ దగ్గర బస్ ఎక్కిద్దామని అంటే చూశాను. తీసుకోండి ఢిల్లీ. ఇక ముందు పక్కడు కోసం అయిపోయింది. తీసుకొస్తున్నాను. 5 నిమిషాలు ఉండండి. అవే అన్నీ అంటలే. మళ్ళీ తిను. మళ్ళీ బాగా తీసుకోండి. అదే ఇంకా తెలియలే. నేనా?
బాబాయ్ ఒక నిమిషం ఆగాడా రా ఇక్కడ పెట్టుకో మొత్తం షార్ట్ పెట్టుకో నేను కవర్ అనేది తీసుకొస్తాను కవర్లు ఎవరు తీసుకుపోయారు ఉన్నాయి ఉందా గాలికి ఎగిరిపోయింది బాబాయ్ ఏమన్నారు పోయిరన్నట పోయిన అంటున్నారు ఆవిడకి అంత పోసింది బజ్జీలు విడిగా పెట్టు సాల్ట్ వేయించాను కలిసిపోయింది మొత్తం నేను తెచ్చుకొని జాగ్రత్త నాకు సరిపోతుంది ఈరోజు సరిపోతుందిగా అక్కడ వేసేయి దీంట్లో వద్దులే దీంట్లో వద్దు ఇత్తమాలో కట్టే సాంబార్లు వేసుకో అక్కడే పెరుగులో బజ్జీలు అంత బాగా వాటిలో చెయ్యితో పట్టుకుంటుంది ఈ దాంట్లో పెట్టుకొని చిన్నగా నీకు ఎక్కడ ఆకలి అయితే అక్కడ తింటే వెళ్ళు ఇక ఆడ బస్ స్టాండ్లో దిగ్గానే ఇవి ఉంటాయి వాటర్ ఏంటి మామూలుగా నీళ్ళు పట్టుకునే అంటే ఊరకనే అవి పట్టుకొని జాగ్రత్తగా అట్లా కావాలంటే అట్లా నెంబర్ ఎత్తాను ఇటు వచ్చినప్పుడు ఫోన్ చేయ ఎత్తా రాసిత్తప్ప బండిలో రాసిస్తాను ఆడ తీసుకుందాం బస్ స్టాండ్లో పట్టుకుందాం రొంటేలే కూలింగ్ వాటర్ ఉన్నాయా బాబాయ్ ఆకాశం పట్టుకో వాటర్ కదా అబ్బాయి దగ్గర కూలింగ్ వాటర్ నీళ్ళు పట్టుకో వెళ్దాం పట్టుకో బరీ పట్టుకో కూలింగ్ ఉన్నాయి మరి పట్టుకో ప్రశాంతంగా ఏం పేరు నీ పేరు ఎందుకే పేరు చెప్పలేదు గురుగు నాగరాజు మీ ఊర్లోనా ఊరి పేరు ఈడిపాలెం కూర్చోదా చేత ఎక్కడి అంటే పోతే డైరెక్ట్గా విజయవాడ పోతాయి లేదంటే గుంటూరు పోయి మళ్ళీ గుంటూరు నుంచి విజయవాడ పోతాయి ఇక్కడికి వచ్చింది గుంటూరును విజయవాడకి కాసేపు ఉంటాను విజయవాడ బస్సు ఎక్కితే నేను ఎక్కించి వెళ్తాను లేదంటే గుంటూరు బస్సు ఎక్కితే గుంటూరు ఎక్కిస్తాను డ్రైవర్ చెప్తాను నెంబర్ చెప్పాను విజయవాడది నువ్వు విజయవాడ ఎందుకని నేను డబ్బు ఇచ్చి వెళ్తానా బాబు నా పేరు బాబు నెంబర్ అది గుర్తుపెట్టుకో ఎప్పుడు నా ఇక్కడికి వచ్చినప్పుడు ఇటు వచ్చినప్పుడు ఫోన్ చేయి పేటకు వచ్చినప్పుడు నువ్వు కొడుకులు ఉండగా ఏ పని పడితే ఆ పని పోమాక వాళ్ళతోనే ఉండు సరే సరే ఇంటికి తెచ్చేటప్పుడు మేము వచ్చాక ఫోన్ అక్కడే పని చేసుకున్నా ఉంటాను మరి జాగ్రత్త